రెండు 12-18 నుంచి 8-12-18 వరకు కుంభరాశి వారికి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. కుంభరాశి వారికి రాశిలో కుజుని యొక్క సంచారం, వ్యయంలో కేతువు, 6 రాహువు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, బుధ, గురు, చంద్రులు, లాభంలో శనేశ్వరుడు ఈ రకమైన సంచారం కనబడుతోంది. ఈ రకమైన సంచారాన్ని దృష్టిలో పెట్టి చూసినట్టయితే అమావాస్య రోజున రవిచంద్రుల యొక్క కలయిక వృశ్చికంలో ఏర్పడింది. దీన్ని సాముదాయికంగా ఒక్కసారి వేరు చేసి చూద్దాం. రాశిలో ఉన్నటువంటి కుజులు శనేశ్వరుని యొక్క లాభంలో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క అంటే రాష్ట్రాధిపతి కూడా శనేశ్వరుడు కాబట్టి ఆయన యొక్క తృతీయ దృష్టిలో ఉన్నాడు. వీటిని గనక దృష్టిలో పెట్టి చూసినట్టయితే ఈ కార్తీక మాసం అమోఘమైనటువంటి ఒక వరాన్ని ప్రసాదించింది. ఆ వరం ఏమిటంటే శివ పరివార అర్చన. శివ పరివారం అంటే సాంబ సదాశివుని అర్చన అంటే అమ్మవారితో కూడినటువంటి శివార్చన, సుబ్రహ్మణ్యేశ్వర అర్చన, గణపతి. శివ పరివారం ఇది. నందీశ్వరుడు, అదేవిధంగా నాగాభరణం. వీటిని కనుక అర్చన కనుక చేయగలిగితే బాగుంటుంది. ఈ అర్చన చేసేటప్పుడు పళ్ళరసాలతో కనుక అర్చన చేసిన ఖర్జూరాన్ని తీసుకుని నీళ్ళల్లో వేసి ఆ రసంతో కనుక అర్చన కనుక చేయగలిగితే చక్రవర్తిత్వం అంటే మహారాజాది రాజయోగాన్ని కుంభరాశి వారు పొందగలిగే అవకాశం ఉంది. కుంభరాశి వారికి విదేశాలకు వెళ్ళాలని అనేక రకాలైనటువంటి మహత్వపూర్ణమైనటువంటి ఆకాంక్షలన్నీ పరిపూర్తి చేసుకునేదానికి విశేషమైన సమయం ఇది. కారణం ఏంటంటే చరరాశి అయినటువంటి మకరంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఆ కారణం చేత ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలగాలి. ప్రత్యేకించి వృశ్చికంలో ఏర్పడినటువంటి అమావాస్య ఘడియలు కేవలం 1 రోజు 1.5 రోజు దాకా మించి ఉండవు. అంటే రవి చంద్రుల యొక్క కలయిక, చంద్రుడు ఆ రాశిలో ట్రాన్సిట్ అవుతున్న సమయంలో ఇటువంటి ఘటన ఏర్పడుతుంది. కాబట్టి ఈ అమృతమైనటువంటి ఘటనని సూర్యనావకాశం కింద పరిగణించి దీన్ని అందిపుచ్చుకోగలగాలి. ఈ అందిపుచ్చుకోగలగాలి అంటే ఖర్జూరంతో చేసేటువంటి అభిషేకం, ఖర్జూర రసంతో చేసే అభిషేకం విశేషమైనటువంటి చక్రవర్తిత్వం, మనోవాంఛా పరిస్థితిని కలగజేయగలిగేది. మరొకటి ఏమిటంటే కుంభరాశి వారికి దానాలు, దీపదానాల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే లోగడ నువ్వుల నూనెతో చేసే దీపదానాలు అనుకున్నాం. కానీ కుంభరాశి వారి అవకాశం ఉంటే నువ్వుల నూనెతో దానం, నువ్వుల నూనెతో దీపాలు తయారు చేసి చక్కటి శ్రేష్టమైనటువంటి నువ్వుల నూనె ఉపయోగించి దీపదానం చేయగలగాలి. దీపదానం దేవాలయాల్లో చేసి ఇంకా అవకాశం ఉంటే ఈ మాస శివరాత్రి అమావాస్యని సద్వినియోగం చేసుకోవాలి. అది చేసుకోవాలంటే కూష్మాండ దానం, గుమ్మడికాయని స్వయంపాక దానం, తర్వాత స్వయంపాకంలో అనేక రకాలైనటువంటి ఆకుకూరలు, తర్వాత ఇతర దినుసులన్నీ అంటే వండుకునేదానికి అవసరమైనటువంటి ఒక వంటకి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ద్రవ్యాలన్నీ స్వయంపాకం అంటాం. ఈ స్వయంపాక దానం చేయగలగాలి. తగినంత దక్షిణ కూడా ఇవ్వగలగాలి. అవకాశం ఉన్నవాళ్ళు వస్త్రదానం కూడా చేయగలగాలి. ఈ రకంగా కనుక చేసినట్టయితే భాగ్యంలో జరుగుతున్నటువంటి శుక్రాచార్యుని యొక్క సంచారం అమృతంగా లాభిస్తుంది. ఆయన స్వస్థానగతుడయ్యాడు కాబట్టి ఆ రకమైనటువంటి లాభాన్ని అందిపుచ్చుకోవాలి అంటే కుంభరాశి వారికి ఇది ఒక అమృతమైనటువంటి అవకాశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.